మీరు చిరంజీవుల గురించి మాట్లాడారు. ఈ చిరంజీవులకి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం కాదది. అమృతత్వ సిద్ధి, అమృత సాధన అనేది ఒకటి ఉంది. అమృతత్వం అంటే ఏమిటి? అమృతత్వం అంటే మృత్యువు లేకుండా పోవడం. మృత్యువు లేకుండా పోవడం అంటే ఏమిటి అంటే, మృత్యువు అంటే ఏమిటో తెలియాలి. మృత్యువు అంటే మనం అనుకుంటున్నాము, ఇందులోనే 2 పదాలు ఉన్నాయి. చచ్చి పోవడం 2 ఉన్నాయి కదా. ఇక్కడ చచ్చి ఇంకెక్కడికో పోతున్నాం, అంతే కదా. మనం చచ్చిపోవడం అంటున్నాం తప్ప వేరే పదం వాడట్లేదు కదా. ఇక్కడ చచ్చి మరొక చోటకి పోతున్నాం. ఈ చచ్చి దగ్గర ఆగిపోయిన వాళ్ళు లేకుండా పోయామనుకుంటున్నారు. పోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు శాశ్వతంగా ఉంటున్నారు. ఏమిటి పోతోంది, ఏమి చచ్చుతోంది? చచ్చేది పాంచభౌతికమైనటువంటి శరీరం అయితే, దీన్ని వదిలిపెట్టి వెళ్ళేటటువంటిది ఆత్మ. ఈ ఆత్మని గుర్తించినటువంటి వాడు శరీరం వదిలిపెడుతున్నాను అనుకున్నాడే తప్ప చచ్చిపోతున్నాను అనుకోట్ల. నిజంగా చెప్పాలంటే సైంటిస్టులను అడిగితే చెప్తారు, రోజుకి మన శరీరంలో నుండి 30 లక్షలో వేలో ఉన్నాయి, సంఖ్య మర్చిపోయాను నేను. అన్ని కణాలు మన శరీరం నుంచి చచ్చిపోయి కింద పడుతున్నాయి, మృత కణాలు వస్తాయి. లోపలికి కించిత్తు కూడా దుమ్ము రాకుండా డస్ట్ కలెక్టర్స్ ఉన్నటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుని తలుపులన్నీ వేసుకుని 10 మంది కూర్చుంటే తర్వాత చిమ్మితే ఇంత దుమ్ము వస్తుంది. ఏమిటా దుమ్ము అంటే మన శరీరం మీద ఉన్నటువంటి మృత కణాలు. ప్రతి కణం కూడా సజీవం అని చెప్పుకున్నప్పుడు ఆ కణాలు చనిపోతే దాని ప్రదేశంలో దాని స్థానంలో కొత్త కణాలు వస్తూనే ఉన్నాయి కదా. అట్లాగే ఈ శరీరం అనేటటువంటి భౌతిక శరీరం ఇక్కడ చనిపోయి పడిపోతే దీని లోపల ఉన్నటువంటి జీవుడు మరొక్క చోటకెళ్ళి ఇంకో శరీరాన్ని ఆశ్రయిస్తాడు. ఈ బట్ట వదిలేసి ఆ బట్ట కట్టుకుంటాడు. ఇది మృత్యువు గురించిన విషయం. మీరు అడిగింది చిరంజీవుల గురించి. ఇది అర్థమైతే చనిపోము అని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మృత్యువుని జయించిన వాళ్ళు. కానీ కొంతమంది ఇదే శరీరంతో శాశ్వతంగా ఉన్నారు అని కొంతమంది గురించి మనం చెప్తున్నాం. వాళ్ళని ఏమంటారంటే దివ్య దేహము లేక భాగవత దేహము అనే పదం పడతారు వాళ్ళకి. మీరు భాగవతం చదివినట్టయితే విదురుడికి విదుర మైత్రేయ సంవాదం ఉంది. ఆ మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని చెప్తాడు ఉద్ధవుడు. ఏమైంది, నాకు కృష్ణుడి నిర్యాణ సమయంలో ఏదో చాలా ఉపదేశం చేశాడట కదా, ఆ ఉపదేశం చేసింది ఏమిటి నాకు చెప్పమంటే, నేను ఉపదేశం పొందే అధికారం ఉన్నవాడినే కానీ దానిని నేను చెప్పే అధికారం నాకు లేదు, నువ్వు వెళ్ళు మైత్రేయుడి దగ్గర తెలుసుకోమంటాడు. ఆ మైత్రేయుడు ఎవరు అంటే, జగద్గురో నమస్తుభ్యం అని చెప్పి హిమాలయ నివాసినే దివ్యదేహాయ, దివ్యమైన దేహం కలిగి ఉన్నాడు. ఇలా దివ్యదేహం కలిగి ఉన్నటువంటి వాళ్ళు 7 కొంతమంది ఉన్నారు. 7 మనం చిరంజీవులని చెప్పేవాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మనం చెప్పే ఈ 7 చిరంజీవులు ఉన్నారే, వాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎలా ఉన్నారు శాశ్వతంగా అంటే, పాంచభౌతిక శరీరాన్ని దాటి ఈ శరీరం వెలుగుమయ శరీరంగా దీన్ని పరిణామం చెందించుకున్నారు. వెలుగుమయ శరీరంగా ఎవరి భౌతిక శరీరం మారుతుందో వాళ్ళు దివ్యదేహధారులు. ఈ దివ్యదేహాన్ని భాగవత దేహం అనే పేరుతో కూడా మనకు భాగవతంలో చెప్తారు. భాగవత దేహధారి అయి ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకోమని చెప్తారు. ఇట్లా ఉన్న వాళ్ళల్లో హిమాలయాల్లో ఈనాటి దాకా వ్యాసుడు, దేవాపి, మరువు, జ్వాలాకూలుడు, మైత్రేయుడు వీళ్ళందరూ ఉన్నారు. మైత్రేయుడు అన్న ఆయన ఈ మొత్తం ఈ భూగోళం మొత్తానికి ఈ కలియుగానికంతా గురుస్థానంలో ఉన్నవాడు. వీళ్ళందరూ ఇట్లా ఒకప్పుడు ఎలా వచ్చారు ఇలా అంటే, వీళ్ళు కూడా మనలాగే ఒకప్పుడు పాంచభౌతిక శరీరంలో ఉన్నవాళ్లే. ఈ పాంచభౌతిక శరీరంతో చేసే అన్ని పనులు చేశారు, మంచి పనులు చేశారు, 1-2 దోషాలు కూడా చేశారు. ఎందుకంటే శరీరం ఉన్నాక కొన్ని తప్పు పనులు మన ప్రమేయం ఉన్నా లేకపోయినా జరిగిపోతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత వాటిని సరిదిద్దుకుంటూ ఎన్ని జన్మలు ఎత్తారో తెలియదు, 100లు ఎత్తారో, 1000 ఎత్తారో, లక్షలు ఎత్తారో మనకి తెలియదు. ఇన్ని జన్మల తర్వాత అందులో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగించుకుంటూ ఈ పాంచభౌతికతనంతా తీసేసి వెలుగుమయ శరీరాలుగా తయారయ్యారు. ఈ తయారైనటువంటి వాళ్ళందరినీ తన చుట్టూతా చేర్చుకున్నాడు శ్రీకృష్ణుడు. తన నిర్యాణ సమయానికి తాను మళ్ళీ శరీరాన్ని ధరించి రావాల్సిన అవసరం లేకుండా తాను చెయ్యవలసినటువంటి పనులు కలియుగాంతం వరకు వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాడు. వీళ్ళంతా హిమాలయాల్లో కలాప గుహల్లో ఉంటారు. కాలగర్భంలో కలిసిపోయి కనపడకుండా మాయమైనటువంటి శంబళ గ్రామాన్ని ఉద్ధరించారు. ఇది దివ్యదేహం.
ఈ దివ్యదేహము లేక భాగవత దేహం అనేటటువంటిది ఈ పాంచభౌతిక దేహాన్ని సంస్కరించుకోవడం ద్వారా వస్తుంది. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. ఎట్లా ఉంటుందంటే, సాధన ప్రారంభించిన రోజుల్లో కన్నా తీవ్రంగా సాధన చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉన్న కాంతి పెరుగుతూ అంతకు ముందు కన్నా తెల్లగా ఉన్నట్టు, కాంతివంతంగా ఉన్నట్టు, లోపల నుంచి గ్లో వస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది. మన మామూలు కంటికే ఇది కనపడుతోందే, ఆ తపస్సు అది తీవ్రంగా చేస్తే ఏమవుతుంది? కొద్ది కొద్దిగా భౌతికత రాను 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 ఉల్లిపాయ మీద ఉన్న పొరలు తొలగినట్టుగా తొలగిపోతూ 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 లోపల ఉన్నటువంటి వెలుగు బయటకు వస్తుంది. దీన్నే వివేకానందుడు ఏమని చెప్తాడంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎంత వెలుగుతుందంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఆ గాజు బుగ్గ ఎంత స్వచ్ఛంగా ఉంటే బయటికి వెలుగు అంత బాగా వస్తుంది. చాలామంది ఇనప పీపాలని పెట్టుకుంటారు తన చుట్టూతా, అందువల్ల వాళ్ళల్లో ఉన్న కాంతి బయటికి రాదంటాడు వివేకానందుడు. ఈ దేహాన్ని భౌతికత అనే దాన్ని కొద్ది కొద్దిగా ఇలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళగా 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 అది లేనటువంటి స్థితి వచ్చి భౌతికత పోయి పరిపూర్ణమైనటువంటి దివ్యదేహం వస్తుంది. ఇదే అమృతత్వం. ఒకప్పుడు సుమారుగా 100 ఏళ్ళు 150 ఏళ్ళ, ఇంత సంవత్సరాలు నేను చెప్పలేను కానీ, మాస్టర్ సివివి అన్న ఆయన హిందూ పత్రికలో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అందరికీ అమృతత్వం, అందరికీ ఆనందం, కావలసిన వారు ఈ చిరునామాని సంప్రదించవచ్చు అని ఇచ్చారు. అమృతత్వం అంటే మరణించకుండా ఉండడం అనే దాన్ని అందరికీ, ఉన్నంతకాలం ఆనందంగా ఉండడం అనే దానికి అందరికీ ఇస్తున్నాం, కావలసిన వాళ్ళు రావచ్చు అని. ఏమిటి అమృతత్వం అంటే, నేను మరణిస్తున్నాను అన్న భావన నుంచి బయటికి రావడం ఒక స్థాయిలో అమృతత్వం. కానీ ఆ మరణిస్తున్న సమయంలో చైతన్యవంతమయ్యుండి ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నా అన్న భావనతో, నేనున్నాను శరీరం మాత్రమే పోతుంది అన్న భావనతో ఉండడం ఇంకొక స్థాయి. అయిన తర్వాత తరువాతి స్థాయిలో ఏ శరీరంతో ఉంటారో ఆ శరీరం నేను చెప్పినట్టుగా వింటూ, కావాలంటే విఘటనం చెందిపోయి ట్రాన్స్పోర్టేషన్ అని ఇప్పుడు వాడుతున్నారు మీరు కొత్తగా టెక్నాలజీలో, ఫిజికల్ ట్రాన్స్పోర్టేషన్ అని, టెలిపోర్టేషన్. ఇక్కడి నుంచి ఎక్కడికి చెప్పడం కాదండి, ఈ శరీరంలో ఉన్న అణువులన్నీ విఘటనం చెంది మనం చూస్తూ ఉంటగానే ఏమీ లేకుండా అయిపోతాయి, ఎక్కడికక్కడ ఇక్కడ కలిసిపోయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలిసి ఆకారం వస్తుంది. అలా చేసేది. మనకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రత్యక్షమయ్యారు అంటారు. ఎక్కడి నుంచి ప్రత్యక్షం అయ్యారు? ఈ శరీరం అంతా ఉన్నది ఏమిటి అంటే అణువులతో ఉంది. అణువుల సముదాయం కణాలు. అణువులలోకి వెళ్ళినట్టయితే పరమాణువులు ఉన్నాయి. పరమాణువులు ఏవి అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ యొక్క ముడిపడిన ప్రదేశం అంతా ఒక పరమాణువు. ఈ ముడిని కనుక ఇలా భేదించినట్టయితే పరమాణువులన్నీ భేదించుకుపోతాయి. పరమాణువులన్నీ భేదించుకుపోయాక అణువే లేదు, అణువు లేకపోయాక మాలిక్యూల్ లేదు, కణం లేదు, కణం లేకపోయాక శరీరం లేదు. కనుక ఈ టెక్నిక్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చూస్తూ ఉండగా ఓ పదార్థాన్ని మాయం చేయగలరు, ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడికి తేగలరు. ఇవి మన అందరికీ కొన్ని ఘట్టాలు తెలుసు కదా. ఈ రకంగా తన శరీరాన్ని తాను ఏ రూపంలో కావాలంటే అక్కడికి అలా ఉంచుకోగలిగినటువంటి స్థితికి ఎవరైతే శరీరంలో ఉన్నటువంటి అణువులని విఘటనం చేయగలిగి మళ్ళీ సంఘటనం చేయగలిగిన శక్తి కలుగుంటారో వాళ్ళకి ఉన్నటువంటి శరీరం దివ్య శరీరం. వీళ్ళకి ఎప్పుడూ ఎక్కడ కావాలంటే అక్కడ హిమాలయాల్లో ఉండి ఇప్పటిక్కడికి రావాలి అనుకుంటే వచ్చే ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళు ఉండొచ్చు. కానీ మనకు కనపడాలనుకున్నప్పుడు మాత్రం సంఘటితం చేసుకుంటారు, అణువుల్ని కనపడతారు. లేదు అనుకున్నప్పుడు విఘటనం చేస్తారు, వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పెడతారు. కనుక ఈ కార్యక్రమం ఇది తెలిసినటువంటి వాళ్ళు మనకి హిమాలయాల్లో ఉన్నారు. వీళ్ళనే చిరంజీవులు అన్న పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. వీళ్ళెవ్వరికీ బ్రహ్మగారు చేసిన సృష్టి కాదు. మీరు అడిగిన ప్రశ్న అక్కడుంది. బ్రహ్మగారు చేసిన సృష్టి అంటే ఆయన పాంచభౌతిక శరీరాన్ని చేస్తాడు. పాంచభౌతిక శరీరం ఎట్లాగూ పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే. పంచభూతాలకు అతీతమైనటువంటి వెలుగులమయమైన శరీరం ఏదైతే ఉందో దాంతో ఉన్నవాళ్ళు మాత్రమే చిరంజీవులుగా ఉన్నారు. దీన్నే అమృతత్వ సాధనగా చెప్పడం జరిగింది.